డిబేట్ లో ఇప్పుడే మనతో జాయిన్ అయ్యారు బీఆర్ఎస్ నాయకురాలు సత్య గారు అండ్ అలాగే సీనియర్ అనలిస్ట్ అండ్ జర్నలిస్ట్ బండారు రామ్మోహన్ గారు. నమస్కారం అండి ఇద్దరికి. సత్య గారు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇవాళ రేవంత్ ప్రభుత్వం రైతుల గోసపై, రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగట్టడానికి రైతుల దగ్గరికి వెళ్తున్నారు. క్షేత్రస్థాయిలో మీరంతా పర్స్యూ చేస్తున్నారు, అదంతా బాగానే ఉంది. కానీ కాంగ్రెస్ వాళ్ళు విమర్శిస్తుంది ఏంటంటే 10 ఏళ్ల పాటు మీ హయాంలో ఇదే తరుగు మాఫియా ఉంది, ఇదే మిల్లర్ల దోపిడీ ఉంది, ఇదే రైతుల కన్నీళ్లు అప్పుడు లేవా, ఇప్పుడే గుర్తొచ్చాయా మీకు? అంటే ఇది కూడా జస్ట్ రైతులను రెచ్చగొట్టి ఈ విషయాన్ని కూడా రాజకీయంగా పబ్బం గడుపుకోవాలని చూస్తోంది బీఆర్ఎస్ పార్టీ అని కాంగ్రెస్ వాళ్ళు విమర్శిస్తూ ఉన్నారు. అట్లాగే బీఆర్ఎస్ హయాంలో వరేస్తే ఊరే అన్నటువంటి కేసీఆర్ బీఆర్ఎస్ నాయకులు ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్లో దిగుబడి ఎక్కువైపోయింది, వరి సన్న వడ్లకి 500 రూపాయల బోనస్ ఇస్తున్నారు, రైతులకు ఏం సమస్య లేవు, మీరే కావాలని వెళ్ళి అక్కడ రెచ్చగొట్టి మీరు కన్నీరు గార్చి వాళ్ళని కన్నీరు గార్చేలాగా చేస్తున్నారు. కానీ అక్కడ క్షేత్రస్థాయిలో ఏ రైతు కూడా కన్నీళ్లు పెట్టనటువంటి పరిస్థితి ఉంది అని చెప్తున్నారు కాంగ్రెస్ నాయకులు. అంటే ఈ కాంగ్రెస్ వాళ్ళు యాక్చువల్ గా ఏమంటారు, వాళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి నుంచి వాళ్ళ కళ్ళు చెవులు నోరు అన్ని మూసుకుపోయినాయండి. వాళ్ళకి అసలు బుద్ధి జ్ఞానం ఏమీ లేదనేది అర్థమవుతుంది. రైతు ఆత్మహత్యల మీద కూడా ఇంత నీచంగా మాట్లాడడం అని అంటే ఇంతకన్నా సిగ్గుచేటైన అంశం ఇంకొకటి లేదు. ఎందుకంటే గతంలో కేసీఆర్ గారు వరేస్తే ఊరి అని చెప్పేసి మాట్లాడిన అంశాలని అదే రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు మాట్లాడి మళ్ళీ మొన్న సిద్దిపేట సభలో ఏం మాట్లాడిండు, మీరు వరి ధాన్యం వేస్తే ఇబ్బంది అవుతాయని చెప్పేసి ప్రత్యామ్నాయ పంటలు అని చెప్పేసి మాట్లాడారు. మరి కేసీఆర్ గారు మాట్లాడినప్పుడు ప్రత్యామ్నాయ పంటల గురించే కదండి కేసీఆర్ గారు మాట్లాడింది. అంటే రైతుల భవిష్యత్తును ఉద్దేశించి రైతులకు కావాల్సినటువంటి ఆదాయం ఏదైతే ఆదాయ వనరులకు సంబంధించి అట్లాగే వాణిజ్య పంటలకు సంబంధించి గైడ్ చేయడంలో కేసీఆర్ గారు చాలా దూరదృష్టితో ఉండి ఆ స్టేట్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. అదే స్టేట్మెంట్ తప్పని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి మళ్ళీ అదే స్టేట్మెంట్ ని మళ్ళీ సిద్దిపేట సభలో మాట్లాడాడు. ఇట్లా వీళ్ళు బమ్మిని తిమ్మి చేయడంలో వీళ్ళు చాలా దిట్ట అండి. అట్లనే ప్రభుత్వాన్ని నడుపుతున్నారు తప్పితే నిజంగా ప్రజల కష్టాలు రైతుల కష్టాలని అర్థం చేసుకునే స్థితి గాని ఆ స్థాయి గాని కాంగ్రెస్ కి రేవంత్ రెడ్డికి లేదనేది స్పష్టమైంది. అసలు అంటే పంట దిగుబడి పెరుగుతుంది, ఎందుకు వాటర్ సోర్స్ పెరిగింది, ప్లస్ దానికి తగ్గట్టుగా కొనుగోలు ఉండాలి, దానికి తగ్గట్టుగా బస్తలను ఏర్పాటు చేయాలి, దానికి తగ్గట్టుగా ఏదైతే కాంటలు ఉంటాయో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొనడం అనేది ఏదైతే ఇంపార్టెంట్ విషయం ఉందో దాని మీద వీళ్ళ కాన్సన్ట్రేషన్ లేదండి. వీళ్ళకి ఎక్కడ కాన్సన్ట్రేషన్ ఉంది? వచ్చే 2.5 సంవత్సరాలు కూడా కాలేదు, ప్రతి సంవత్సరానికి విజయోత్సవ సభలు పెట్టుకోవడానికి కాన్సన్ట్రేషన్ ఉంది, అందాల పోట్లు నిర్వహించడానికి 200 కోట్లు తగలబెట్టడానికి కాన్సన్ట్రేషన్ ఉంది, ఆ మధ్యలో ఆ ప్లేయర్ని తీసుకొచ్చి ఫుట్బాల్ వేయడానికి కాన్సన్ట్రేషన్ ఉంది తప్పితే అసలు రైతు సమస్యలు వాళ్ళ బతుకులు ఇవాళ చూడండి కళ్ళాలలో అట్లా ఒడ్లు పోసుకొని కన్నీరు గారుస్తున్నారు. ఎందుకు అని అంటే పండిన పంట అమ్ముకోలేకపోతున్నారు రైతులు. రేపు మళ్ళీ పంట వేయడానికి పోవాలి కదా, రేపు వర్షాలు వస్తాయి మళ్ళీ అదే. అంటే సత్య గారు, కొనుగోలు కేంద్రాల దగ్గర వాస్తవ పరిస్థితి ఏంటి అని అంటే రైతులు ముందు నాధాన్యం అంటే నాధాన్యం కొనమని చెప్పేటువంటి ఆ ప్రయత్నంలో ఆ ఒత్తిడిలో ఇది జరుగుతోంది తప్ప నిజంగా క్షేత్రస్థాయిలో అలాంటి ప్రాబ్లమ్స్ లేవని చెప్తున్నారు. మేడం ఖచ్చితంగా ఇప్పుడు పంట వండినప్పుడు ఖచ్చితంగా ఒక 10 నుంచి 15 రోజులలో ధాన్యాన్ని కొనేయాలండి. అంతకన్నా ఎక్కువ స్థాయిలో గనక ఉంచితే చాలా ఇబ్బంది అవుతుంది రైతులకు. ఎందుకంటే విపరీతమైనటువంటి ఎండలు ఉన్నాయి. ఆ రైతు ఆ వడ్లు తీసుకొని వచ్చిన తర్వాత, నేను స్వయంగా రైతు బిడ్డని, మా నాన్న ఎట్లాంటి ఇబ్బందులు పడేవాడో నాకు తెలుసు. ఎందుకంటే కళ్ళాల నుంచి తీసుకొచ్చి అక్కడ పోసిన తర్వాత అది అమ్ముడు పోవాలి, అన్నన్ని రోజులు అక్కడ పెట్టుకొని ఉండడం అనేది అది ఒక పెద్ద నరకము. కాబట్టి ప్రభుత్వము ఎక్కడికక్కడ ఎంత ధాన్యం పండింది, ఎన్ని కేంద్రాలను ఏర్పాటు చేసి మనము వడ్లను కొనుగోలు చేయాలనేది ఒక ప్రణాళికబద్ధంగా చాలా చిత్తశుద్ధితో పనిచేయాలి ఈ విషయంలో. లేకపోతే రైతులు చాలా ఇబ్బంది పడతారు, 2 రకాలుగా నష్టపోతారు. ఒక నష్టం ఏంటంటే అక్కడ కుప్పలు పోస్తారు, వర్షం వస్తుంటది, వీళ్ళు ఏమో వడ్లు కొనరు, ఆ వర్షానికి వడ్లు తడిచిపోతాయి. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో యాసంగి కాలంలో రైతులు ఇలాంటి సమస్యలు చూడలేదా? ఇప్పుడు బీఆర్ఎస్ ని కోరుకుంటుంది ఎవరు? రైతులు కాదా? అదే రైతులు కదా మాట్లాడుతున్నారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు బాగుండే, ఆ రోజు తొందరగా అమ్ముడు పోయినవి, మేము మా ఇంటికి పోయి మళ్ళీ మేము ఇంకో పంట వేసుకోవడానికి మేము సిద్ధమైనము అని చెప్పేసి ఆ రైతులే కదా మాట్లాడుతున్నారు. కేసీఆర్ గారి పాలనలో ఎంత బాగా జరిగిందనేది ఆ రైతులే కదా బయటకు వచ్చి చెప్తున్నారు. ఇప్పుడు దుమ్మెత్తి పోస్తుంది కూడా రేవంత్ రెడ్డి మీద అదే రైతులు కదా. ఆత్మహత్యలు జరుగుతున్నాయి, చనిపోతున్నారు, కుప్పల మీదనే పడి చనిపోతున్నప్పటికీ కూడా వీళ్ళకు బుద్ధి లేకపోతే ఇంకేం చేయాలి?
పదే పదే కేసీఆర్ ని తిట్టడము, కేసీఆర్ మీద దుమ్మెత్తిపోవడం చెప్తే వీళ్ళ మార్క్ ఏముందండి 2.5 సంవత్సరంలో? 2.5 సంవత్సరాలలో వీళ్ళు ఇచ్చిన హామీలు ఏమైనాయి? రైతుకి ఇచ్చిన హామీలు ఏమైనాయి? పంట పండించుకొని ఆహార్నిశలు కష్టపడి పంట పండించుకొని ఆ పంట తీసుకొచ్చి ఆ రోడ్డు మీద వస్తే కొనే దిక్కు లేదు వీళ్ళకి. ఇంకా వీళ్ళు ఏం మాట్లాడతారండి? పొద్దున్న లేస్తే కేసీఆర్ గారు ఇట్లా చేసిరు, కేసీఆర్ గారు అట్లా చేసిరు అని చెప్పేసి మాట్లాడుతూ మళ్ళీ చాలా దారుణమైనటువంటి స్థితికి వీళ్ళ పరిపాలనని తీసుకొచ్చారు. అసలు వీళ్ళ మార్కును చూపించమని చెప్పండి, కొనమని చెప్పండి. కొంటే ఎవరు మాట్లాడతారండి వీళ్ళకు వ్యతిరేకంగా? మేము ఒకవేళ మాట్లాడినవే అనుకోండి, అదే రైతులు తిరగబడతారు కదా మా మీద. మీరు గతంలో చేయలేదు, ఇవాళ కాంగ్రెస్ చేసిందని చెప్పేసి మాట్లాడతారు కదా. కానీ అట్లా మాట్లాడట్లేరే. కానీ కేసీఆర్ గారు ఉన్నప్పుడు కొన్నారు, కేసీఆర్ గారు మమ్మల్ని అక్కడ చేర్చుకున్నారు. అప్పుడు రైతులు రోడ్డు ఎక్కలేదా సత్య గారు? అప్పుడు రైతులు రోడ్డు ఎక్కలేదా? బీఆర్ఎస్ హయాంలో రైతుల పరిస్థితి ఏంటి చూడలేదా? మీరు ధైర్యంగా గుండె మీద చేసుకొని చెప్పండి, రైతుల సమస్యలన్నీ మేము క్లియర్ చేశాము, రైతు పండించిన ప్రతి గింజని మేము కొన్నాము మా 10 ఏళ్లలో అని మీరు చెప్పగలరా? బరాబర్ చెప్తాం. ఎందుకంటే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మేము పరిపాలన చేస్తున్నప్పుడు జరుగుతున్న విషయాలను ఎప్పటికప్పుడు వస్తున్న సమస్యల్ని పరిష్కరించుకొని ముందుకు పోయినాం తప్పితే ఇంకొకళ్ళ మీద ఎప్పుడు పడేయలేదు. కేసీఆర్ గారు చాలా ధైర్యంగా పండించిన ప్రతి గింజను కొన్నాడు, చాలా ధైర్యంగా నిలబడ్డాడు, రైతుల పక్షాన నిలబడ్డాడు. రైతు బంధు పెట్టిండు, రైతు బీమా పెట్టిండు, రైతులకు సంబంధించినటువంటి అన్ని రకాల సమస్యలు పరిష్కరించడానికి ముందొచ్చింది తప్పితే పదే 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనని తిట్టలేదు, టీడీపీ పాలనని తిట్టలేదు. వీళ్ళకి చేతగాక వీళ్ళు 2.5 సంవత్సరాలు అయినప్పటికీ కూడా వీళ్ళు ఏ మార్కు చూపించుకోక వీళ్ళు కనీసము వాళ్ళకి ఒడ్లు నింపుకోవడానికి సంచులు ఇవ్వలేని స్థితి ఉందండి వాళ్ళ కాంగ్రెస్ ది. వీళ్ళేం మాట్లాడతారండి? వీళ్ళకి ఏమో ఉందని మాట్లాడడానికి? అసలు సంచులు ఇవ్వరా వాళ్ళకి? సంచులు ఇస్తే మూటలు కట్టుకుని అక్కడ పక్కన పెట్టుకొని అన్న వెయిట్ చేస్తారు కదా, అది కూడా చేత కాలేదు వీళ్ళకి. ఇంకా మాట్లాడతారు కేసీఆర్ గురించి. అయితే రాష్ట్ర ప్రభుత్వమేమో కేంద్ర ప్రభుత్వం పైన, కేంద్ర ప్రభుత్వమేమో రాష్ట్ర ప్రభుత్వం పైన, బీజేపీ కాంగ్రెస్ ఒకరిపై ఒకరు వాళ్ళు విమర్శించుకోవడము, ఒకరిపై ఒకరు నిందలు, ఈ బ్లేమ్ గేమ్ సరిపోతోంది. కేంద్ర ప్రభుత్వం కొనాల్సిన చోట రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి కొంటోంది. గన్నీ బ్యాగులు ఇవ్వాల్సింది కేంద్రము, ఇవాళ ఇవ్వకపోతే మేము బయట నుంచి కొని తెచ్చి మేము వాళ్ళకి సప్లై చేస్తున్నామని చెప్తా ఉన్నారు. అదే అండి, నేను గిల్లినట్టు చేస్తాను, మీరు ఏడ్చినట్టు చేయండి అని చెప్పేసి వీళ్ళిద్దరు కూడా తోడు దొంగలయ్యి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి తెలంగాణలో ఇద్దరు ఒకళ్ళు సపోర్ట్ చేసుకుంటున్నారు. ఇలాంటి బీజేపీ కూడా ఇలాంటి ముసలి కన్నీరు గార్చడం తప్పితే వేరేదేం లేదు. ఇవాళ బస్సు యాత్రలు చేసిన రైతుల దగ్గరకు వీళ్ళు మాట్లాడినా వీళ్ళకి అసలు నైతికత లేదనేది నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఎందుకంటే పొద్దున్న లేస్తే రేవంత్ రెడ్డికి సంబంధించి రైతు బంధు ఇవ్వలేదు అని చెప్పేసి ఏ రోజు వీళ్ళు మాట్లాడలేదు. రైతులకు సంబంధించినటువంటి సమస్యలు వస్తే ఏ రోజు వీళ్ళు మాట్లాడలేదు. ఇక ఎలక్షన్లు దగ్గరికి వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు బండి సంజయ్కి సంబంధించినటువంటి విషయం అంతా కూడా తెలంగాణ అంతా దుమ్మెత్తిపోయింది కాబట్టి బండి భగీరథ విషయంలో ఇప్పుడు ఏదో సర్దుబాట్లు చేస్తున్నారు తప్పితే వీళ్ళకి రైతుల మీద ప్రేమ లేదు, తెలంగాణ మీద అసలు ఏమాత్రం సోయి లేదు వీళ్ళకి. ఇది స్పష్టము బీజేపీకి సంబంధించి. ఇక కాంగ్రెస్ కు సంబంధించి వాళ్ళిద్దరు కూడా ఇప్పుడు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి తై అంటే బండి సంజయ్ తందాని అంటాడు. వాళ్ళందరూ కూడా ఆ వైపుగానే ప్రయత్నాలు చేస్తున్నారు తప్పితే రైతులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించడంలో బీజేపీకి చిత్తశుద్ధి లేదు, కాంగ్రెస్ కి అసలే లేదు. వీళ్ళు ఫెయిల్యూర్ అనేది అయితే స్పష్టంగా రైతులే గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది.